మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, మీకు నేను రేషియోస్ని చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను. ఈ రేషియోస్ ద్వారా మనం ట్రేడింగ్ అకౌంట్ని, P&L అకౌంట్ని కొన్ని ఫిగర్స్ ఇవ్వకపోయినా వాటిని కనుక్కొని పర్సంటేజెస్ ద్వారా మనమే ట్రేడింగ్ అకౌంట్ని, P&L అకౌంట్ని ప్రిపేర్ చేయొచ్చు పర్సంటేజెస్ ద్వారా అని చెప్పాను. సో ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి సమ్ మీకు ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కొన్ని ఫిగర్స్ మిస్ అవుతాయి. వాటిని మీరు రేషియోస్ ద్వారా కనుక్కొని ఈ ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వేయండి. ద ఫార్మాట్ ఆఫ్ ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ గివెన్ యాజ్ అండర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ కంప్లీట్ దీస్ అకౌంట్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ గివెన్ రేషియోస్. రేషియోస్ ద్వారా ఎక్కడైతే బ్లాంక్స్ ఉన్నాయో ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఫిల్ చేయబోతున్నాం. మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చారు 2,70,000. గ్రాస్ ప్రాఫిట్ ఇవ్వలేదు, సేల్స్ ఇవ్వలేదు, అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వలేదు, నెట్ ప్రాఫిట్ ఇవ్వలేదు, ఓన్లీ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రం ఇచ్చారు. మనకి ఇచ్చినటువంటి రేషియోస్ ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ టు కాస్ట్ గూడ్స్ సోల్డ్ రేషియో 33 అండ్ 1/3%. దీన్నే ఎలా రాసుకోవచ్చు అంటే 33.33%, 33.33 అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ టు సేల్స్ రేషియో 12%. స్టార్టింగ్ చూడండి 33 1/3%. గ్రాస్ ప్రాఫిట్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దీనికి మన ఫార్ములా ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి పైన గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇంటూ 100. సో దీనికి ఆల్రెడీ మనకి పర్సంటేజ్ ఇచ్చాడు 33 అండ్ 1/3%. దీన్నే మనం 33.33% కింద కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ ఇచ్చాడు 2,70,000 అని. ఒకసారి మీరు 33 1/3ని 33.33% అని కూడా రాసుకోవచ్చు అని చెప్పాను కదా. మీరు ఇక్కడ సెకండ్ స్టెప్ చూడండి. 33 1/3% ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇంటూ 100. ఆ ఇంటూ 100 నెక్స్ట్ ఫార్ములాకి వచ్చేసరికి 33 1/3 డివైడెడ్ 100 చేస్తే మనకి 1/3 వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ మీరు దీన్ని డివైడెడ్ చేయాలి. ఎలా చెయ్యాలి అంటే 1 డివైడెడ్ 3 ఇంటూ 100 చేసామనుకోండి 33.33% వస్తుంది, అంటే పైన వస్తుంది. సో ఇక్కడ అందుకే ఏం చేసామంటే ఈ ఇంటూ 100 ఉంది కదా, ఈ ఇంటూ 100 ద్వారా ఈ 33 అండ్ 1/3%ని మనం చూడండి. ఈ 33.1/3 ఉంది కదా, దీన్ని 33.33 కింద కూడా తీసుకోవచ్చు. సో దీన్ని డివైడెడ్ బై 100 చేయండి. డివైడెడ్ బై 100 చేస్తే 0.33 వస్తుంది. 0.33 అంటే అర్థం ఏంటి అంటే ఒకటిలో అది 3% చొప్పున, అంటే ఒకటిలో 3వ వంతు అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 33 + 33 + 33 ఎంత అవుతుంది? 66 ప్లస్ మళ్ళీ 33కి వచ్చేసరికి 99 అవుతుంది. మీకు అర్థమవుతుందా? సో అలా ఇక ఏంటంటే 1కి ఈక్వల్ అవ్వాలంటే 33 అనేది 0.33 అనేది 1వ వంతు, 3 వంతుల్లో 1 వంతు అని అర్థం. సో దాన్ని ఇక్కడ మనం డివైడెడ్ బై చేసేసరికి 1/3 కింద రాసుకోవచ్చు. 0.33ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/3 అంటే 1లో 3వ వంతు. అంటే ఒక నెంబర్ ఫిల్ అవ్వాలి అంటే 0.33లో 3 కావాలి, అంటే 1లో 3వ వంతు అని దీని అర్థం. ఈ ఇంటూ 100 ఇటు వచ్చేసరికి 33 అండ్ 1/3%ని డివైడ్ చేస్తుంది. డివైడెడ్ బై 100 చెయ్యండి, అప్పుడు వస్తుంది మీకు 0.33 అనేది.
సో 0.33 కింద రాసుకోకుండా దీన్ని ఎలా రాసామంటే 1/3 కింద రాసాము. ఒకవేళ ఇది ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ నన్ను అడగండి, లేకపోతే ఇదే వీడియోని ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, 33 1/3% రేషియో ఇచ్చాడు. గ్రాస్ ప్రాఫిట్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రేషియో. ఇక్కడ రేషియోకి సంబంధించిన ఫార్ములాలు ఇంటూ 100 ఉంది కదా, ఆ ఇంటూ 100 ఈక్వల్స్ టు ఇటు పక్కకు వచ్చేసరికి డివైడెడ్ అవుతుంది. సో 33.33 అంటే అర్థం. దాన్ని డివైడెడ్ 100 చేస్తే మనకి 0.33 వస్తుంది. 0.33 బదులుగా ఇక్కడ ఏం రాసామంటే 1లో 3వ వంతు. 0.33లు 3 కలపండి, 1కి ఈక్వల్ అవుతుంది కదా, 99.99 అలా వస్తుంది. సో అంటే 1లో 3వ వంతు కాబట్టి 1/3 కింద దీన్ని రాసుకోవచ్చు. సో 1/3 ఈక్వల్స్ టు గ్రాస్ ప్రాఫిట్ బై 2,70,000. మనకి గ్రాస్ ప్రాఫిట్ వాల్యూ కావాలి కాబట్టి దాన్ని ఫ్రంట్కి తీసుకొస్తే ఈ 1/3 అనేది ఇంటూ చేస్తే 2,70,000కి గ్రాస్ ప్రాఫిట్ వాల్యూ 90,000 వస్తుంది. నెక్స్ట్ సేల్స్ అవసరం. మనకి సేల్స్ ఎలా వస్తాయంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి గ్రాస్ ప్రాఫిట్ని యాడ్ చేస్తే వస్తాయి. మనకు ఆల్రెడీ లెక్కలో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇవ్వడం జరిగింది 2,70,000. సో సేల్స్ ఈక్వల్స్ టు ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చారు కాబట్టి అది వేసుకున్నాము. ఇప్పుడు ఏం కనుక్కున్నాం, గ్రాస్ ప్రాఫిట్ 90,000 కాబట్టి అది కూడా వేసుకుంటే రెండింటిని యాడ్ చేస్తే సేల్స్ వాల్యూ 3,60,000 వస్తుంది. నెక్స్ట్ సి పాయింట్కి వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు మనకి 12%. నెట్ ప్రాఫిట్ రేషియోకి మనకి ఫార్ములా ఏంటి, నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 మనకి ఆల్రెడీ పర్సంటేజ్ వచ్చింది 12% అని. 12%. మీకు అర్థమవుతుందా, అంటే 100కి 12% అని అర్థం. సో ఇంక ఇంటూ 100 యొక్క అవసరం ఏమీ ప్రస్తుతానికి లేదు. దాని అర్థం ఏంటి, ఇంటూ 12 మీన్స్ పర్సంటేజ్లో చూపిస్తున్నామని. ఇక్కడ ఆల్రెడీ పర్సంటేజ్లో చూపించేసి 12% అని. సో 12% ఈక్వల్స్ నెట్ సేల్స్ బై నెట్ ప్రాఫిట్ బై సేల్స్. సో 12% ఈక్వల్స్ నెట్ ప్రాఫిట్ బై సేల్స్. సేల్స్ వాల్యూ మనకు 3,60,000 తెలుసు, నెట్ ప్రాఫిట్ వాల్యూ తెలియదు. సో నెట్ ప్రాఫిట్ని ఫ్రంట్కి తీసుకొచ్చాము. 3,60,000 ఇంటూ 12 వేసి కింద బై 100 ఎందుకు వేసామంటే మీకు ఇందాక చెప్పాను 12% అంటే 12/100 అని అర్థం అక్కడ. అందుకే ఇక్కడ ఇంటూ ఉన్నది ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసరికి బై అయిపోతుంది ఆటోమేటిక్గా. 12% మీన్స్ 12% అని అర్థం, అంటే 12/100 అని అర్థం. సో ఇప్పుడు ఆ 100 ఇక్కడ బయటకు వస్తుంది. నెట్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు 3,60,000 ఇంటూ 12/100 ఈక్వల్స్ టు ఇటు పక్కన ఉన్నది ఈక్వల్స్ టు ఇటు పక్కకు వచ్చేసరికి డివైడెడ్ అయ్యింది. ఓకే, 12 ఇంటూ చేసాం, 100 డివైడ్ చేస్తున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 12% అంటే 12/100. 12/100ని ఇటు పక్కకు తీసుకొచ్చాం. సో 12 ఏమో ఇంటూ చేస్తుంది, 100 ఏమో డివైడెడ్ చేస్తుంది. ఈక్వల్స్ టు మనకి నెట్ ప్రాఫిట్ వాల్యూ 3,60,000 ఇంటూ 12 డివైడెడ్ 100 చేస్తే 43,200 వస్తుంది. ఇప్పుడు మనం వచ్చినటువంటి ఫిగర్స్ ద్వారా ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని వేయొచ్చు. మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చాడు, మనం గ్రాస్ ప్రాఫిట్ 90,000 కనుక్కున్నాం, సేల్స్ 3,60,000 కూడా వచ్చింది. సో ఆ పర్టికులర్స్ని అందులో వేసేస్తే మనకి ట్రేడింగ్ అకౌంట్ టోటల్ ఎంత వచ్చింది, 3,60,000 వచ్చింది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2 గ్రాస్ ప్రాఫిట్ బై గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది, వేసేసాము. నెక్స్ట్ మీకు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 10,000 అని ఇచ్చాడు, కానీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమి ఇవ్వలేదు, నెట్ ప్రాఫిట్ ఇవ్వలేదు. అవి రెండు కూడా ఇప్పుడు మనం కనుక్కున్నాం, అవి కూడా వేస్తే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంప్లీట్ అయింది. సో ఈ విధంగా మనం ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇవ్వనటువంటి ఫిగర్స్ ఏవైతే బ్లాంక్స్ ఉన్నాయో వాటిని రేషియోస్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.